వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుతం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా ఎర్రల శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, బావురా? బాగుంది సార్. ఏంటి మరి ఇక్కడ ఉన్నారు? జగిత్యాల సభ ఈరోజు భారీ ఎత్తున నడుస్తుంది. జగిత్యాల సభకి ఎప్పుడు పోతున్నారు ఏంటి? ఈ సభ బీఆర్ఎస్ సభ అనుకోనంగానే కాంగ్రెస్ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళు కూడా సభలు ఏర్పాటు చేయడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ఒక యూఎం అనుకోవచ్చా దీన్ని? సభ 6 గంటలకు స్టార్ట్ అయితే 5-6 గంటలకు అప్పటి వరకు అందరూ వెళ్తారు. ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక భయం. కేసీఆర్ అంటే వెన్నుల వణుకు. ప్రజలకిచ్చి మీ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ప్రజలకిచ్చిన హామీల కంటే అమలు చేయడం మీద కంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఆయనకు వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకని మాట అంటుందంటే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెడతా అంటే ఆయన ఎక్కడో వెన్నులో వణుకు పుట్టి ఆల్టర్నేట్గా ప్రోగ్రామ్స్ అది ఇప్పటి నుంచి కాదు, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి మేము నల్గొండ మహాసభ పెట్టుకుంటే ఎంబడైన కాళేశ్వరం పెట్టుకున్నాం. ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే చాలా ఆల్టర్నేట్ ప్రోగ్రామ్ చేస్తుంటాం. మేము మొన్న ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేయగానే సిద్దిపేటకు వచ్చేటప్పుడేమో ముఖ్యమంత్రి సిద్దిపేటకు వచ్చేటప్పుడు భయంతో రైతు బంధు అనౌన్స్ చేసి వచ్చిండు. కేసీఆర్ గారు జగిత్యాల సభ పెడతా జీవన్ రెడ్డి గారు జైన్ అవుతుండు, కేసీఆర్కు సభకు హాజరవుతున్నాడు అంటే రెండో విడత రైతు బంధు అనౌన్స్ చేసి మళ్ళీ ప్రోగ్రాం పెట్టిండు. అంటే ఈ ప్రభుత్వానికి ప్రజలకిచ్చిన హామీల కంటే ప్రజలకిచ్చిన హామీల అమలు కంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వము కేసీఆర్ అంటే వెన్నులో వణుకు పుడుతుందనడానికి నిలువెత్తు నిదర్శనం. అంటే ఇది రైతు భరోసా ప్రభుత్వం కాదు. ఈ రాష్ట్ర ప్రజలకు రైతుల పట్ల ప్రేమ లేదు, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ లేదు, వీళ్ళ హామీల పట్ల అమలు చేసి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇది రైతు భరోసా ప్రభుత్వం ఎట్లయితుంది? రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులను హింసిస్తున్నటువంటి ప్రభుత్వం. కేవలం బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్నందుకు మాత్రమే రైతు భరోసా వేసే ప్రయత్నం చేస్తూ ఉండదు. ఆనాడు పెద్ద పెద్ద మాటలు చెప్పి రైతు భరోసా మొత్తం వేసేస్తున్నామని చెప్పిండు. 2 ఎకరాలకు వచ్చింది ఇప్పటి వరకు. ఇప్పుడు నెల నుంచి 2 ఎకరాలకు వచ్చింది. ఇలా మళ్ళీ మిగిలిన వాటికి బ్యాలెన్స్ ఉన్నటువంటి వాటికి వేస్తామనేసి ఇలా ముఖ్యమంత్రి గారు ఆల్టర్నేట్ ప్రోగ్రామ్ పెట్టింది. అంటే ముఖ్యమంత్రికి ఎందుకు అంత భయం? కేసీఆర్ బయటకు వెళ్తుందంటే, బయటకు వెళుతుండంటేనే కేసీఆర్ ఇంకా కూడా చూస్తూ ఉన్నాడు. 2.5 ఏళ్ళు అయింది, ఇంకా చూస్తూ ఉన్నాడు. వీళ్ళ తమాషా, వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు, వీళ్ళు ఇచ్చిన హామీలు, అమలులు ఉన్నటువంటి వాటి మీద అమలు చేయడంలో నిర్లక్ష్యము, నిర్లిప్తత, వాటి అన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి వాటన్నిటి మీద కూడా కేసీఆర్ గారు గమనిస్తూ ఉన్నారు. ఇంకోటి, ఇలా కేసీఆర్ గారు జీవన్ రెడ్డి జైన్ అవుతున్న ఆ సభకు హాజరైతే అసలు దానికి ఆల్టర్నేట్గా అదే జిల్లాలో ఇంకో ప్రోగ్రాం పెడుతుండు అని అంటే ముఖ్యమంత్రికి ఎంత భయం ఉంది, ఎంత అభద్రతా భావం ఉంది. ఇది చిల్లర టాక్టిక్స్. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. అవును, ఈరోజు జీవన్ రెడ్డి జైన్ కావడానికి మంచి ముహూర్తం కాబట్టి, ఈరోజు మంచి దినం కాబట్టి, అందుకనే ఈ రోజు కూడా వాళ్ళు సభ ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజలకు ఇస్తున్న హామీలను నెరవేరుస్తామని చెప్పడం తప్పును పడితే ఎట్లా? దీన్ని మీరు అంటే బీఆర్ఎస్ ఎప్పుడు ఒక నెగిటివ్నే చూడడం మేం కాదు. ముఖ్యమంత్రికి రాష్ట్రంలో లేనట్టు ఒక కరీంనగర్ జిల్లానే దొరికిందా? కార్యక్రమం అనౌన్స్ చేయాలంటే ఇంకోటి, ఇది కొత్త కార్యక్రమం కాదు కదా. ఇది 2018లో మొదలైనటువంటి కార్యక్రమం. ఇలా 2026లో ఉన్నాం. ఇది మొదటి ప్రోగ్రాం కాదు. ఓకే, మీరు వచ్చినాక మొదటి ప్రోగ్రాము లాంచింగ్ ప్రోగ్రామ్ అంటే పర్వాలేదు. ఇది రొటీన్గా వేసేదానికి ఆ జిల్లాకు పోయి నువ్వు అదే జిల్లాలో పోయి ఒక మూలకు పెట్టుకోవడం మీటింగ్ అనేది చర్చనీయమైనటువంటి అంశం. అంటే బలబలగం చూపెట్టుకోవడమేమో. ఇప్పుడు కేసీఆర్ సభకు, రేవంత్ రెడ్డి సభకు ప్రజలు ఎక్కడ ఆదరణ ఉన్నది అని చెప్పేసి ఇలా మీరే చూస్తారు కదా. కేసీఆర్ సభకు ఆదరణ ఉందా, ముఖ్యమంత్రి సభకు ఆదరణ ఉందా? ఇది అనవసరంగా పరువు తీసుకోవడం తప్ప ఏం లేదు. ముఖ్యమంత్రి అంటే వాళ్ళు ఉందాగా ఉండాలి. ఉందాగా ఉండి ప్రతిపక్షాలకు కూడా స్పేస్ ఇచ్చేటువంటి అవకాశం ఉండాలి.
కానీ మేము మీటింగ్ పెట్టుకున్న నాడే పెట్టుకోవడం అనేది రాంగ్ కాన్సెప్ట్ అంటున్నాను నేను. అంటే అది ఉద్దేశపూర్వకంగా డైవర్ట్ చేయడం తప్ప చిల్లర రాజకీయం తప్ప వేరేం లేదు. పెట్టుకోవచ్చు, ముఖ్యమంత్రి పెట్టుకోగా మేము తప్పంటలేము, మీటింగ్లు పెట్టుకోవచ్చు ఏదనేది. మేము పెట్టే టైంకి యాజ్ ఈజ్గా ముఖ్యమంత్రి మీటింగ్లు పెట్టుకుంటుండు చూడు, వాటిని జనాలు నవ్వుకుంటున్నారు అంటున్నాను. రైట్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఇద్దరు కూడా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఇద్దరు మీటింగ్లు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. మరి అక్కడ సమస్య ఏ విధంగా తలెత్తబోతుంది? మన సమస్యలు ఉంటాయి, ఆ ట్రాఫిక్ సమస్య కావచ్చు, లేకుంటే వివిధ ఉంటాయి కదా, పబ్లిక్ గ్యాదర్ అయినప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. ఇది మళ్ళీ అందులో సమ్మర్, దీన్ని ఎట్లా చూడాలి? అయితే ఒకటి, జగిత్యాలనేమో ఇటు పక్కకు, ఆయనే పెట్టేదేమో ఇటు పక్కకు, దానికి ట్రాఫిక్ సమస్యలకు సంబంధం లేదు. అంటే శాంతి భద్రతల విషయంలో అది ఇక పోలీసు వాళ్ళు, డీజీపీ, సిపి చూసుకోవాలి. రెండవది ఏంటంటే జీవన్ రెడ్డి గారు చేయనటువంటి కార్యక్రమం ఆ జిల్లా లీడర్ల వరకు, ఉమ్మడి జిల్లా వరకు పెట్టుకున్నటువంటి కార్యక్రమం. ముఖ్యమంత్రి ఆ జిల్లా కాకుండా వేరే జిల్లా అయితే నేను మాట్లాడా, అదే జిల్లాలో అదే రోజు మేము పెట్టిన టైంకు పెట్టుకోవడాన్ని మాత్రమే నేను వాటి గురించి సంబోధించిన మీకు. సో కేసీఆర్కి వచ్చేటువంటి జనము, సభకు వచ్చేటువంటి జనము, ముఖ్యమంత్రి గారికి వచ్చేటువంటి జనానికి చాలా తేడా ఉంటుంది. అలాగే ఇప్పుడు బలవంతంగా వాళ్ళ మీద ప్రజలు పెట్టి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. డబ్బులు ఇచ్చి, వెహికల్ పెట్టి, పోలీసులను పెట్టి బెదిరించి తీసుకుపోవాలి వాళ్ళు. ఇప్పుడు మాకేమో స్వచ్ఛందంగా రావాలి. సో ఎవరి సభ సక్సెస్ అవుతుంది? వాళ్ళకు మాకు పోటే కాదు నేను అంటున్నా. అంటే ఇక్కడ జీవన్ రెడ్డి ప్రస్తావన మొత్తం కూడా ఆయన రాజకీయ జీవితం మీరు చూసిన కాడికి ఒక సుమారుగా 40 ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని కొనసాగిండు. కాబట్టి ఆ క్యాడర్ ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఈరోజు మీరు అన్నట్ల ముఖ్యమంత్రి కరీంనగర్ జిల్లాలని అడుగు పెడుతున్నాడు, మాజీ ముఖ్యమంత్రి కూడా ఉమ్మడి కరీంనగర్లోనే అడుగు పెట్టబోతున్నాడు. అంటే ఈ క్యాడర్ని ఎట్లా చూడాలి అని చెప్పేసి మా క్వశ్చన్. నిజంగా జీవన్ రెడ్డి చాలా కాలం పాటు నాకు తెలిసి 40 ఏళ్ళ నుంచి 40-50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాడు. అలాంటి సీనియర్ నాయకుడిని కూడా విస్మరించడం అనేది నిజంగా చర్చ జరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి అడుగడుగున నాకు తొక్కేసిండు, అసలు నా రాజకీయ భవిష్యత్తునే గందరగోళమైనటువంటి పరిస్థితికి నెట్టిందే రేవంత్ రెడ్డి. కాబట్టి నన్ను హ్యూమిలేట్ చేసి బయటకు పంపాలనేటువంటి కుట్ర చేసిండు. కాబట్టి ఈయన పంపించినది నేనే పోతానేసి ఆయన రాజీనామా ఇచ్చి బయటకు వస్తుంది. ఆ మీటింగ్ ఎట్లయినా సక్సెస్ కావద్దు. జీవన్ రెడ్డిని పంపించడమే కాకుండా, పంపించడానికి కుట్ర ఉంది, పంపించడం కాకుండా ఆయనకు ప్రచారం రాకుండా కూడా అడ్డుకునేటువంటి కుట్ర ముఖ్యమంత్రి చేస్తాడు. ఒక ప్రచారాన్ని ఒకరు అడ్డుకుంటే ఆగిపోయేది కాదు, రకరకాల రూపాలలో రూపాంతరం చెంది ఉంది మీడియా. సో జీవన్ రెడ్డి గారిని ఇలా స్పేస్ ఇవ్వకుండా, మీడియా స్పేస్ ఇవ్వకుండా అడ్డుకుంటాము, లేకుంటే కేసీఆర్కు స్పేస్ ఇవ్వకుండా అడ్డుకుంటాం అన్నది అది అవివేకమైనటువంటి చర్య. నిజమైనటువంటి పొలిటీషియన్స్ ఎవరు చేయరు. ఇది చీప్ పాలిటిక్స్ చేసే వాళ్ళు మాత్రమే చేస్తారు.